హాయ్ అండి. నేనైతే ఇక్కడ చిక్కుడుకాయలు ఒలిసేస్తున్నాను. ఉదయం పిల్లలకి క్యారేజ్ పెట్టాను, టిఫిన్ వేసాను, స్కూల్కి పంపించాను. ఇంకా మా ఆయన గారు వచ్చాక సరదాగా వంట చేయలేదని సరదాగా అన్నానమాట. అంతే, నేనైతే వంట చేశాను. వంట చేయడం మర్చిపోయాను అని సరదాగా రీల్ చేశాను అంతే. వంట అయితే ఉదయాన్నే పూర్తి అయిపోయింది. ఇంకా పిల్లలకి క్యారేజ్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా వర్క్ అంతా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. బాగా వచ్చాడనమాట మా బావ. ఏం చేస్తున్నావు అంటే సరదాగా అలా మాట్లాడాను అనమాట. ఇంకా రేపు క్యారేజ్ కోసం ఈరోజే నేనైతే చిక్కుడుకాయలు ఒలిసి రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఉదయాన్నే త్వరగా పని అయిపోద్ది కాబట్టి. ఇవాళ అంటే అది నేను జరిగింది. ఇవాళ ఏం జరిగిందంటే ఇవాళ చిక్కుడుకాయ కూర వండేసాను, క్యారేజ్ పెట్టేశాను. ఇంకా పని అంతా అయిపోయాక ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తున్నాను అనమాట. ఈలోగా పద్దు ఇలా రా అన్నారు. ఎవరా అనుకున్నాను. ఇంతకీ పక్కింటి ఆంటీ గారు అనమాట. పక్కింటి ఆంటీ గారు పిలిచినప్పుడు ఏదన్నా పెడతారు కదా అని పరిగెట్టుకొని వెళ్తే ఇంతకీ ఆంటీ గారు గొంగళి పురుగు తీసి ఇలా చూపించారు. ఏంటి ఆంటీ గారు అంటే, ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు, ఈ గొంగళి పురుగులు ఎలా వస్తున్నాయి పొద్దు అని చూస్తే తీరా చూస్తే మా ఇంటి ముందున్న జాన్ చెట్టు మీదే గొంగళి పురుగులు ఉన్నాయన్నమాట. అమ్మాబోయ్ అని అనుకున్నాను. నేను మా ఆయనకన్నా భయపడిన కానీ ఈ గొంగళి పురుగులకి మాత్రం చాలా భయపడిపోతాను. అలాంటిది ఆంటీ గారు చూసి నన్ను పిలిచి నాకే ఇలా చూపించారు. ఇంకా ఈ రోజంతా నాకు ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. నేనైతే సరదాగా అన్నాను, మా ఆయనకన్నా భయపడను, గొంగళి పురుగుకి భయపడతాను అని ఉత్తుత్తే అన్నాను అనమాట. మా ఆయనకే భయపడతాను, గొంగళి పురుగుకి అంతకన్నా భయపడతానండి. బాయ్ బాయ్.